హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నంబర్ 53. ఈ వీడియోలో నేను ఓంకారం ఎలా ఆవిర్భవించింది మరియు బ్రహ్మ నుండి 4 వేదాలు ఎలా పుట్టాయి అన్నది వివరించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పూర్వం బ్రహ్మదేవుడు తీవ్రంగా ధ్యాన నిమగ్నుడై ఉన్నాడు. ఆ సమయంలో ఆయన హృదయం నుంచి ఒక అనహత శబ్దం వినిపించింది. ఆ శబ్దం చెవులు మూసుకొని ధ్యానించే వారికి ఎవరికైనా వినిపిస్తుంది. యోగులైన వారందరూ ఈ దివ్యనాదం మీదే ధ్యాసను కేంద్రీకరించి బంధ విముక్తులై మోక్షాన్ని పొందుతారు. ఈ దివ్యనాదం నుంచే అకార, ఉకార, మకారాలతో కూడిన ఓంకార శబ్దం వెలువడింది. ఆ ఓంకారమే శబ్ద రూపంలో వేదాలుగా వెలిసింది. అదే అన్ని మంత్రాలకు మూల బీజాక్షరం. ఈ ఓంకారం నుంచే బ్రహ్మదేవుడు ఆ నుంచి అహా వరకు ఉన్న అక్షరాలను, వాటి నుంచి 4 వేదాలను వెలువరించాడు. ఓంకారంలో ఉండే అకారం సత్వగుణానికి, ఉకారం రజోగుణానికి, మకారం తమోగుణానికి ప్రతీక. అలాగే ఈ 3 అక్షరాలు రుక్, యుజు, సామవేదాలని, భూ, భువః, సువః అనే 3 లోకాలని, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్ని సూచిస్తాయి. బ్రహ్మదేవుడు తన 4 ముఖాల నుంచి 4 వేదాలని సృష్టించాడు. అవి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. ఈ 4ంటిని తమ మానసపుత్రులైన మారీచ్యాది మహర్షులకు బోధించాడు. వారు దానిని తమ పుత్రులైన కశ్యపాది మహర్షులకు బోధించగా అవి ఆనాటి నుంచి గురు శిష్య పరంపరగా లోకంలో ప్రచారం పొందాయి. యజ్ఞ యాగాది కృతువుల్లో ఈ వేదాలను ఋత్వికులు చదువుతున్నారు. అథర్వుడు యజుర్వణ వేదాన్ని, ఉద్ధాత సామవేదాన్ని, హోత ఋగ్వేదాన్ని చదువుతుంటే బ్రహ్మ అనే ఋత్విజుడు యాగాన్ని నిర్వహిస్తాడు. ద్వాపర యుగంలో పరాశనికి సత్యవతికి పుత్రుగా జన్మించిన కృష్ణ ద్వైపాయనుడు అంతవరకు ఒకే రాశిగా ఉన్న వేదాల్ని స్పష్టంగా విభజించి వేదవ్యాసుడిగా కీర్తి పొందాడు. ఆయన 4 వేదాల్ని తమ శిష్యులకు బోధించాడు. పైలుడికి ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, యజ్ఞవల్కుడికి యజుర్వేదాన్ని, సుమంతుడికి అథర్వణ వేదాన్ని బోధించి వాటిని వ్యాప్తి చేయమన్నాడు. గురువు ఆదేశం ప్రకారం ఆ 4 తాము గ్రహించిన వేదాలను శిష్య పరంపరగా లోకంలో వ్యాపింపచేశారు. తర్వాత కొంతకాలానికి గురువుగారి ఆగ్రహానికి గురి అయ్యాడు యజ్ఞవల్కుడు. ఆయన తన దగ్గర నేర్చుకున్న యజుర్వేదాన్ని కక్కేసి వెళ్ళిపోమని ఆజ్ఞాపించాడు. యజ్ఞవల్కుడు గురువు ఆజ్ఞ ప్రకారం తాను నేర్చిన వేదాన్ని కక్కేశాడు. అంత విలువైన వేదం నేలపాలవ్వకూడదని భావించిన ఇతర శిష్యులు కొందరు తిత్తిరి పక్షులుగా మారి ఆ కక్కిన వేదాల్ని తినేశాయి. అలా వారు స్వీకరించిన వేద భాగానికి తైత్తిరీయ సంహిత అనే పేరు వచ్చింది. దాన్నే కృష్ణ యజుర్వేదం అంటారు. యజ్ఞవల్కుడు తిరిగి వేద జ్ఞానాన్ని పొందాలని భావించి సూర్యుని గొప్పగా ఆరాధించాడు. ఆయన సంతోషించి ఒక అశ్వరూపంలో ఎవరికీ తెలియని మంత్రాలలో యజ్ఞవల్కుడికి యజుర్వేదాన్ని అనుగ్రహించాడు. దానినే శుక్ల యజుర్వేదం అంటారు. సో ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.